హాయ్ ఫ్రెండ్స్, చేయూత కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అండి. తెలంగాణ ప్రభుత్వం కొత్త చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియను అయితే చేపట్టింది. అసలు విషయం ఏమిటంటే ఈ పింఛన్లన్నీ ఒకేసారి మంజూరు చేయడం లేదు. కేటగిరీల వారీగా ఒక్కో కేటగిరీని మంజూరు చేస్తూ ప్రభుత్వం వెళ్తూ ఉంది. మొదటి కేటగిరీలో ఎవరి పింఛన్లు మంజూరు చేస్తారు, రెండవ కేటగిరీలో ఎవరికి పింఛన్లు మంజూరు చేస్తారు, మూడవ కేటగిరీలో ఎవరి పింఛన్ల మంజూరు ఎప్పుడు చేస్తారు అనే విషయంతో పాటుగా చేయూత పింఛన్లు తీసుకుంటున్న వారిలో ఎక్కువ సంఖ్యలో అనర్హులు ఉన్నారని, వీరిని గుర్తించేందుకు సోషల్ ఆడిట్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. అంటే ఓ విధంగా పింఛన్లలో అనర్హులను తొలగించేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని ఎంచుకొని పింఛన్ల వెరిఫికేషన్ అయితే చేపట్టబోతోంది. ఆ సమాచారంతో పాటుగా రాష్ట్రంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అక్రమాలు జరుగుతున్నాయని, అక్రమాలను అరికట్టేందుకు ముఖ ఆధారిత పింఛన్ల పంపిణీ విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఫేస్ స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారులను గుర్తించి వారికైతే పింఛన్ పంపిణీ చేస్తారు. ఈ విధంగా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మొత్తంగా కొత్త పింఛన్ల మంజూరు, పింఛన్ల వెరిఫికేషన్, పింఛన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి తీసుకున్న చర్యలపై పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. రాష్ట్రంలో కొత్త పింఛన్ల మంజూరైనా, పింఛన్ల వెరిఫికేషన్ అయినా, రేషన్ కార్డు అయినా, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం వచ్చినా వేగంగా మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే ఆ సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంటుంది. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే, అప్పుడెప్పుడో ప్రజాపాలన కార్యక్రమంలో ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకొని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎట్టకేళ్లకు చేయూత పింఛన్ల మంజూరు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం అయితే చేపట్టింది. అయితే అందరికీ ఒకేసారి ఇవ్వడం లేదు. ఒక్కో కేటగిరీకి సంబంధించి పింఛన్ల మంజూరు ప్రక్రియను చేపట్టి కేటగిరీల వారీగా ఇస్తూ పోతూ ఉంది. మొదటి కేటగిరీగా ఎవరైతే కిడ్నీ బాధితులై ఉండి డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారో అలాంటి వారు రాష్ట్రంలో 4021 మంది దరఖాస్తు చేసుకుని ఉండగా వీరి పింఛన్లను అయితే తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. వీరికి ప్రతి నెల 2016 రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం ఇస్తుంది. ఈ 2016 రూపాయలు కిడ్నీ బాధితులకు ఏమాత్రం సరిపోదని ప్రభుత్వానికి తెలుసో లేదో కానీ ప్రస్తుతం ఉన్న ఖర్చుల భారం చూసుకున్నట్లయితే డయాలసిస్ పేషెంట్లకు ఈ 2016 రూపాయలు ఏమాత్రము సరిపోదు. ఇది పక్క రాష్ట్రం ఉన్న ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ బాధితులకు ప్రతి నెల 10,000 రూపాయల పింఛన్ ఇస్తూ ఉండగా తెలంగాణ ప్రభుత్వం కేవలం 2016 ఇవ్వడం అనేది ఏమాత్రం సబబు కాదనే అనుకోవాలి. ఈ కిడ్నీ బాధితులకు ఇకనైనా ప్రభుత్వం కనీసం 10,000, 15,000 రూపాయలు పింఛన్ ఇచ్చినట్లయితేనే వారికి ఆదుకోగలుగుతారు. లేకపోతే వారం వారం డయాలసిస్ చేయించుకోవడానికి టౌన్కి వెళ్ళే వారికి బస్ ఛార్జీలు, భోజనం ఖర్చులే ఎక్కువగా ఉంటాయి. ఇక ఆసుపత్రి ఖర్చులు మరీ ఎక్కువగా ఉంటాయి. వారికి 2016 రూపాయలు ఏమాత్రం సరిపోతుందో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. ఇకపోతే రాష్ట్రంలో రెండవ కేటగిరీగా పింఛన్ల మంజూరు ప్రక్రియ అయితే ఈ విధంగా ఉంది. ఎవరైతే ఎయిడ్స్ బాధితులు ఉన్నారో రాష్ట్రంలో 13,000 మంది ఉన్నారు. వీరికి రెండవ కేటగిరీగా మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించి ఈ మేరకు ఆర్థిక శాఖకు ఫైల్ అయితే పంపించడం జరిగింది. ఆర్థిక శాఖ గనక ఈ ఫైల్ను ఆమోదించినట్లయితే మనకు రెండవ విడతలో ఈ HIV బాధితులకు పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వారికి కూడా 2016 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కిడ్నీ బాధితులు మొదటి విడతలో పింఛన్ ఇస్తే HIV బాధితులకు రెండవ విడతలో పింఛన్ల మంజూరు చేయడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విధంగా 2 విడతల్లో కిడ్నీ బాధితులు, HIV ఎయిడ్స్ బాధితులకు పింఛన్లు మంజూరు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేసేందుకు మాత్రం ఇంకా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం చేయూత పింఛన్లు తీసుకుంటున్న వారిలో ఎక్కువ సంఖ్యలో అనర్హులు ఉన్నారని ప్రభుత్వం గుర్తించి ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ మేరకు వెరిఫికేషన్ అయితే చేయగా అటు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పింఛన్ తీసుకునేవారు, ఇటు ఆసరా పింఛన్లు, చేయూత పింఛన్లు కూడా తీసుకుంటున్నారని ప్రభుత్వం గుర్తించి ఒక్కో ఉమ్మడి జిల్లాలో 500 నుంచి 1000 మందికి పింఛన్లను అప్పట్లోనే తొలగించింది. ఇంకా అనర్హులు ఉన్నారని వీరందరినీ తొలగించినట్లయితే ఆ తర్వాత వీరి స్థానంలో కొత్తగా దివ్యాంగుల అలాగే వృద్ధుల పింఛను మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్తోందండి. అంటే పింఛన్ల వెరిఫికేషన్ చేసి అనర్హులను తొలగించిన తరువాత మాత్రమే
కొత్త చేయూత పింఛన్లలో దివ్యాంగులైనా, వృద్ధులకైనా, ఒంటరి మహిళలకైనా పింఛను మంజూరు చేస్తారనేది మనకిట్టే అర్థమైపోతుంది. అంటే కొత్త పింఛన్లు మంజూరుకు మరో 6 నెలలు లేదా సంవత్సరమైనా పట్టే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం పింఛన్లు తీసుకుంటున్న వారిలో చాలా మంది ఆధార్లో వయస్సును పెంపు చేసి ఈ మేరకు వారైతే పింఛన్లు తీసుకుంటున్నారని, అలాగే వివాహమైన మహిళలు వారు భర్తలతో విభేదాల కారణంగా వేరుగా ఉంటున్నప్పుడు వారిపై అప్పటి అధికారులు సానుభూతితో వారికి ఒంటరి మహిళల పింఛను మంజూరు చేస్తే ఆ తర్వాత గొడవలు సమసిపోయి భర్తలతో సంసారం చేస్తూ కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ఒంటరి మహిళల పింఛను తీసుకుంటున్నారని తెలుస్తూ ఉంది. ఇప్పటికే సెర్ఫ్ అధికారులు పలు జిల్లాల్లో ఇటువంటి బోగస్ పెన్షన్లు భారీగా ఉన్నాయని కూడా సమాచారం సేకరించింది. ఈ నేపథ్యంలో ఆధార్లో వయసు మార్చి పింఛను తీసుకుంటున్న వారు, భర్త చనిపోకపోయినా వితంతు పింఛన్లు తీసుకుంటున్న వారు, భర్తతో సంసారం చేస్తూ వివాహమైన వారు ఒంటరి మహిళల పింఛను తీసుకుంటున్న వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి సోషల్ ఆడిట్ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ ఆడిట్ అంటే ఏమిటంటే, ఎవరైతే ఒక గ్రామంలో పింఛన్లు తీసుకుంటూ ఉన్న లబ్ధిదారులు ఉంటారు కదా, వృద్ధులైనా, దివ్యాంగులైనా, ఒంటరి మహిళలైనా, ఈ రకరకాల పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితా తీసుకొని ఆ గ్రామానికి సంబంధించిన అధికారులు కాదు, వేరే మండలాలకు సంబంధించిన అధికారులు అయితే ఆయా గ్రామాలకు వెళ్ళి అక్కడ వీరు నిజమైనటువంటి అర్హులేనా కాదా, ఈ గ్రామంలో పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఈ గ్రామంలో ఉన్నారా లేదా అని పంచాయతీ ఆఫీసులో లబ్ధిదారులతో ఒక సమావేశం అయితే నిర్వహిస్తారు. ఇక్కడ అధికారులు సోషల్ ఆడిట్ అనేది చేస్తారు. అంటే దివ్యాంగులైన వారు ఈ గ్రామంలో ఉన్నారా లేరా, అతను ప్రస్తుతం లైవ్ లో ఉన్నాడా లేకపోతే చనిపోయి ఉన్నాడా అంటే అతని ప్రత్యక్షంగా ఆ యొక్క పంచాయతీ ఆఫీస్కు రావాల్సి ఉంటుంది. అతన్ని అధికారులు పరీక్షించి ఇతడు దివ్యాంగుడైనా కాదా అనేది చూసి అతని సదరన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అతని యొక్క ఆధార్ కార్డు ద్వారా వారి యొక్క అర్హతను ఆన్లైన్ ద్వారా సెట్ చేసి ఇతనికి భూమి ఏమైనా 10 ఎకరాలకు మించి ఉందా, లేకపోతే 1000 చదరపు అడుగులకు మించి ఏమైనా ఇల్లుందా, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడా, సేల్స్ ట్యాక్స్ కడుతున్నారా, 4 చక్రాల వాహనం ఉందా అనేది వెరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ ఎక్కడైనా అనర్హులైనట్లయితే వారి పింఛన్ని హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఒంటరి మహిళలకు సంబంధించిన వారు ఎవరైనా పింఛన్ తీసుకుంటే వారు ఇక్కడ లైవ్ లో ఉన్నారా, ఈ గ్రామంలోనే ఉన్నారా లేదా, ఉంటే వీరు అర్హులా కాదా అనేది చెక్ చేస్తారు. ఒంటరి మహిళలు సహజంగా భర్తతో వేరుగా ఉంటారు. వీరు భర్తతో ఉన్నారా, వేరుగా ఉంటూ పింఛన్ తీసుకుంటున్నారా, భర్తతో ఉంటూ పింఛన్ తీసుకున్నారా అనే విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి అంశాలపై అధికారులు సమాచారాన్ని సేకరించి ఒంటరి మహిళలైతే వదిలేస్తారు. ఒకవేళ భర్తతో ఉంటూ అక్రమంగా పింఛన్ తీసుకుంటూ ఉంటే ఈ పింఛన్లను హోల్డ్లో పెట్టడం జరుగుతుంది. అలాగే ఆధార్ కార్డులో వయస్సును పెంచి ఎవరైనా పింఛన్లు తీసుకుంటూ ఉంటే ఆధార్ నెంబర్ స్క్రూనిటీ ద్వారా అతను ఏమైనా ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చాడా, మార్చితే ఎప్పుడు మార్చాడు, మార్చేటప్పటికి అతని వయసు ఎంత ఉంది, మార్చిన తర్వాత ఎంత ఉంది, మార్చడానికి గల కారణాలు ఏమిటి, సరైన ధృవపత్రాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు. అడిగినప్పుడు లబ్ధిదారుడు సరైన పత్రాలు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా 10th సర్టిఫికేట్ కానీ చూపించి ఈ ఆధారంగా నేను ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకున్నాను, అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నింది, ఇప్పుడు నేను సరి చేసుకున్నాను, నా వయసు కరెక్ట్గానే ఉంది అని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో ఆధార్లో వయసును పెంచి అక్రమంగా పింఛన్ తీసుకుంటున్నట్లు తేలినట్లయితే వారి పింఛన్లను అక్కడికక్కడే హోల్డులు పెట్టి తరువాత అధికారులు తొలగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక గ్రామంలో పింఛన్దారుల జాబితా తీసుకుని వేరే మండలాల్లో ఉన్నటువంటి అధికారులు వెళ్ళి వీరు నిజమైన అర్హులా కాదా అనే విషయాన్ని ప్రత్యక్షంగా లబ్ధిదారులను ఆయా పంచాయతీ కార్యాలయాలకు పిలిపించుకొని మరి వారిని అయితే వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ లో లబ్ధిదారుడు లైవ్ లో ఉండి అతనికి అన్ని అర్హతలు ఉన్నట్లయితే అతని పింఛన్ను కొనసాగిస్తారు. లేని పక్షంలో వారి పింఛన్లను తొలగించి ఎవరైతే కొత్తగా వృద్ధులు, దివ్యాంగులు ఉన్నారో వారికైతే పింఛన్లను మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ ఆడిట్ నిర్వహించి అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ ఒక గ్రామానికి సంబంధించి ఒక పట్టణానికి సంబంధించి వేరే ప్రాంతాల నుంచి అధికారులు వచ్చి అక్కడ ఆడిట్ అనేది నిర్వహించి ప్రత్యక్షంగా లబ్ధిదారులను పరీక్షించిన తరువాతే అర్హత నిర్ధారించి పింఛన్ కొనసాగించడం, అనర్హులైతే తొలగించడం అనేది చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ముగిసిన తరువాత మాత్రమే రాష్ట్రంలో దివ్యాంగులు, వృద్ధుల పింఛన్లను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి. దీంతో మొదటి కేటగిరీలో
ఈ కిడ్నీ బాధితులకు పింఛన్లు మంజూరు అయితే చేసింది. ఇక అతి కొద్ది నెలల్లోనే HIV బాధితులు 13,000 మంది ఉన్నారు. వాళ్ళకైతే పింఛన్లు అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. ఇక వృద్ధులు దివ్యాంగులకు సంబంధించి సోషల్ ఆడిట్ ముగిసిన తర్వాత మాత్రమే మంజూరు చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే ఉందండి. అలాగే ప్రస్తుతం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో అక్రమాలు అయితే చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం చెబుతూ ఉంది. ఎక్కడైనా సరే లబ్ధిదారుడు మరణించినట్లయితే ఆ నెలలోనే అతనికి పింఛన్ అనేది నిలుపుదల చేయాలి. కానీ చాలా చోట్ల లబ్ధిదారుడు మరణించిన 3 నెలలు 4 నెలల పాటు వారి అకౌంట్లలో ఈ పింఛన్ సొమ్ము జమ అవుతుందని అధికారులు లబ్ధిదారులు కుమ్మక్కై ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని ప్రభుత్వం అయితే ఒక నిర్ధారణకు వచ్చిందండి. దీంతో రాష్ట్రంలో ఇకపై పింఛన్ పంపిణీ ప్రక్రియ చేసేటప్పుడు ఫింగర్ ప్రింట్ కాకుండా ఎవరైతే లబ్ధిదారుడు ఉంటాడో ఆ లబ్ధిదారుడి యొక్క ముఖాన్ని స్కాన్ చేసి ఆ స్కానింగ్ ద్వారా ఇతను లబ్ధిదారుడే అని ఆ మిషన్ గుర్తించినట్లయితే వారికి అక్కడికక్కడే పింఛన్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఏ రోజు ఏ సమయాన ఎంత పింఛన్ ఇచ్చారనేది ఆన్లైన్లో రికార్డు చేయబడుతుంది. ఈ విధంగా కేవలం లబ్ధిదారులకు మాత్రమే ఆ నెలకు సంబంధించి ఆ నెల పింఛనే ఇచ్చేట్టుగాను ప్రభుత్వం చర్యలు తీసుకోబోతా ఉంది. ఎవరైనా చనిపోయినా సరే ఒకవేళ ముఖాన్ని స్కాన్ చేసేందుకు అవకాశం ఉండదు కాబట్టి ఆ నెలలోనే పింఛన్ నిలుపుదల చేసే విధంగాను చర్యలు తీసుకోబోతా ఉంది. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఫింగర్ ప్రింట్ ద్వారా వారికి పడకపోవడం పింఛన్ల పంపిణీ ప్రక్రియలో పంచాయతీ కార్యదర్శి వచ్చి వారి ఫింగర్ వేసి ఈ మేరకు వారికి పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా మంది చనిపోయిన తర్వాత కూడా వారికి పింఛన్ అనేది పంచాయతీ కార్యదర్శులు వేసి పింఛన్ అనేది పంపిణీ చేస్తూ వారు కొంత చేతివాటం చూపిస్తున్నారని, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ప్రభుత్వం అయితే ఒక నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో ఈ ఫింగర్ ప్రింట్ విధానానికి స్వస్తి చెబుతూ ముఖ ఆధారిత పింఛన్ పంపిణీకి అయితే తెరతీసింది. మనకు జూలై నెల నుంచి జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఇకపై ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా స్కానింగ్ మిషన్ లబ్ధిదారుని గుర్తించిన తరువాత మాత్రమే పింఛన్ పంపిణీ అనేది చేయబడుతుంది. లేకపోతే లేదు. కాబట్టి ఇక్కడ అక్రమాలను అడ్డుకట్ట వేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ విధంగా ఆసరా పింఛన్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే ఉందండి. తెలంగాణలో చేయూత పింఛన్లు, ఆసరా పింఛన్లు ఎలాంటి తాజా సమాచారమైనా ప్రభుత్వం నుంచి వచ్చిందంటే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకు పూర్తి సమాచారం తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.